వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క ధనుర్మాసం రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ధనుర్మాసం జనవరి 15వ తేదీతో ముగుస్తుంది. ధనుర్రాశిలో రవి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం కొన్ని రాశుల వరకు బాగా యోగదాయకంగా ఉంటుంది. ధనుర్మాసంలో వీరి ఆదాయ వృద్ధి చెందుతుంది. ఆశించిన గుర్తింపు లభించడము, అందలాలు ఎక్కడము, ఇంట్లో శుభకార్యాల మార్గాలు సుగమనం కావడం వంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశుల వారికి అన్ని విధాలుగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశుల వారికి ఆదిత్య హృదయాన్ని ఎంత శ్రద్ధగా పఠిస్తే అంత మంచి యోగాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశికి రవి 6వ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా కష్ట నష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పోటీదారులు వెనక్కి తగ్గుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి తన మిత్రక్షేత్రమైన ధనురాశిలో ప్రవేశించడం వలన అనేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాల నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యము బాగుంటుంది. తులారాశి వారికి 3వ స్థానంలో రవి సంచారం వలన ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. గతంలో చేపట్టిన కార్యాల ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆశించినటువంటి స్థాయిలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి సంచారం వల్ల నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సంస్థకు అధికారి అయ్యే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయ బాగా వృద్ధి చెందుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభపరిణామాలు జోడు చేసుకుంటాయి. కుంభరాశి వారికి లాభస్థానంలో రవి సంచారం అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఏలినాటి శని దోషం కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అనేక వ్యయం నుంచి ఆదాయ వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు కూడా కష్టాల నుంచి బయటపడతారు. మీనరాశి వారికి రవి సంచారం వల్ల ఈ రాశి వారికి దిగ్బల యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ప్రభావం పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వ్యవధులు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.